యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం సీతారామపురం గ్రామంలో వరి నాట్లకు తెగుళ్ల నివారణ కార్యక్రమంపై సత్య టీవీలో వచ్చిన వార్తను చూసి స్పందించి ఈరోజు సీతారామపురం గ్రామంలో మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసులు వరి నాట్లకు తెగుళ్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు విత్తన శుద్ధి తప్పకుండా చేసుకోవాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపుర గ్రామంలో వరి నాట్లకు తెగుళ్ల నివారణ కార్యక్రమంపై సత్య టీవీలో వచ్చిన వార్తను చూసి స్పందించి ఈరోజు సీతారాంపుర గ్రామంలో మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసులు వరి నాట్లకు తెగుళ్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు విత్తనం శుద్ధి తప్పకుండా చేసుకోవాలన్నారు. దుక్కు దిన్నే సమయంలో జిగులు విత్తనాలు దున్నే మట్టిలో వెదజల్లి జిగులు మొలిచాక దుక్కిని దున్నినట్లయితే అందులో ఎన్నో పోషకాలు ఉంటాయన్నారు. వరి నాట్ల గట్లపై కలుపు నివారణ చర్యలు తప్పకుండా చేపట్టాలన్నారు. రైతులు సరియైన విత్తనాలను ఎన్నుకోవాలని, సరియైన విత్తనాలు ఎన్నుకున్నట్లయితే అధిక దిగుబడి వస్తుందన్నారు. సీతారాంపుర గ్రామ రైతులు వెంటనే స్పందించి మాకు సలహాలు ఇచ్చినందుకు మండల వ్యవసాయ అధికారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో రామ్ సింగ్, జోగు మల్లయ్య, జోగు కుమార్, బండారి కృష్ణయ్య, జోగు కృష్ణయ్య, నోముల మల్లయ్య, బండ బీరయ్య, జోగు చిన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏమంటారు తాలు గింజ వస్తుంది చూడు, ఇట్లా గుంజిన పువ్వు కానీ వచ్చేస్తుంది, అవి పోతుంది. ఇంకోటి విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి. క్లోరిఫైర్ పాస్ కానీ కొంచెం మంది వేసి కొంచెం మళ్ళాగా చేసేసుకుని దాంట్లో నీళ్ళల్లో ఒక 5-10 నిమిషాలు సేమ్ గురించి నాటేటప్పుడు వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ప్రధాన పొలం నాటేసే ముందు 10 రోజుల ముందట ఒక కేజీ గుళికలు తెచ్చి చల్లుతున్నాం. అట్లా ఒక 4-5 రోజుల తర్వాత కొరాజిన్ మందు తెచ్చి కొడుతున్నాం. అదే నేనేమంటున్నా ముఖ్యంగా నేనేమంటున్నా ఒక ఎకరా పొలంలో చేసే బదులు మీరు నార్మల్గానే ఆ చర్యలు తీసుకోవాలి. రేపు నారు విత్తనాక 2-3 రోజులకు కొరాజిన్ కొట్టి పెడుతున్నాం. ఇంకోటి ఏంటంటే భూమిలో కూడా సత్వ లేదు. మెయిన్ ఏంటంటే ఈ జీనుము జలుబు దగ్గర 67 బస్తాలు తెప్పించిన, ఇప్పుడు 39 వాపస్ పోతున్నాయి. అది ఏంటంటే మీరు ఆ టైంలో వర్షం పడ్డప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ వేసుకుందాం అన్నట్లా మీరు ఈ పొలంకి వెళ్ళిపోతారు. కొంచెం గ్యాప్ ఉంటే ఏమవుతుందంటే మనకు జీలుగా జనుము ఏంటంటే దగ్గర 6 టన్నుల వరకు బాగా వస్తుంది. అది ఏంటంటే మళ్ళీ పూత దశలో అందులోనే కళ్ళ దున్నేసినాం అనుకో, ఇదంతా మెయిన్ ఫీల్డ్ రెడీ అయ్యే వరకు ఆ పొలం అంతా మంచిగా లేదు. ఏంటంటే భూమిలో సత్వం లేదు. మెయిన్గా ఆ సత్వాన్ని పెంచుకోవాలి. ఇది ఒండ్రు మట్టి కావచ్చు, తర్వాత ఈ పచ్చి రొట్టె ఒకసారి జింక్ వేసుకోవాలి, ఖచ్చితంగా వేసుకోవాలి. తర్వాత యూరియాను కూడా ఎప్పుడు ఎక్కువ వేయద్దు. యూరియా వేస్తే ఏమవుతుందంటే దాని కాలం కూడా పెరుగుతుంది, తర్వాత రోగాలు కూడా ఎక్కువ వస్తాయి. దాన్ని దపదపాలుగా వేసుకోవాలి. తర్వాత ఇట్లా కలుపు కూడా ఎక్కువ ఉండదు. ఈ గట్లలో ఏమవుతుందంటే రాత్రిపూట గుడ్లు ఒక్కొక్కటి పురుగు దగ్గర 400 నుంచి 500 గుడ్లు పెడుతుంది. అవి ఏం చేస్తుంది, ఈ మబ్బులకు ఇమ్మీడియట్గా పెద్ద పురుగు తయారవుతుంది. ఆ పెద్ద పురుగు తయారైందంటే ఆ గుడ్లు మొత్తం సెల్లల్లా పడిపోయి మొత్తం తినేస్తుంటాయి. మనం ఏం చేస్తున్నామంటే కనీసం మీరు సాయంత్రం పూట మంటలు పెట్టాలి అక్కడక్కడ. తర్వాత ఈ రౌండ్ కూడా బంతి మొక్కలు వేసుకోవాలి. ఆడాడ బంతి మొక్కలు వేసుకుంటే ఏమవుతుందంటే ఆ పురుగుకు ఆ పసుపు కలర్ పువ్వులకు ఆకర్షించి అవి లోపలికి అటాక్ కాకుండా ఉంటాయి. తర్వాత దీనికి కూడా అక్కడ బార్డర్లో జొన్న కానీ లేకుంటే కంది కానీ ఆడాడ వేసుకుంటే ఏమవుతుందంటే మిత్ర పురుగులు కూడా పెరుగుతాయి. కాబట్టి దాన్ని మనము సమగ్ర సస్యరక్షణ అంటారు. దీన్ని ఏంది, మనము బాగా లోతుగా దున్నుకోవడము, దాని నుంచి గుడ్డు గిడ్లు ఏమైనా ఉంటే పోతాయి. తర్వాత నార్మల్గా మొత్తము కరెక్ట్గా మనము దాన్ని మండగట్టి కరెక్ట్గా వేసుకోవడం. తర్వాత దానికే మనము ఈ గుళికలు కానీ ఇంకా ఎవరైనా మందులు కానీ ఆ దశలో ఒకటి ఇచ్చేసి ప్రధాన పొలంలో ఎకరా వేసే బదులు నార్మల్గా ఉన్న ఒక సెంటు 2 సెంట్లకు కొట్టేసి మంచిగా చూసుకుంటే మొత్తం ఇబ్బంది పోతుంది. అట్లా మనం కొంచెం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపడితే ఇది అవుతుంది. ఇంకోటి మీరు అడిగినందుకు కూడా నేను శాస్త్రవేత్తలు కూడా రిక్వెస్ట్ చేసినాము. వాళ్ళు ఖచ్చితంగా కూడా మన పంట కాలంలో ఒక 2 సార్లు ఖచ్చితంగా విజిట్ చేసి ప్రధానంగా పొలంలో వచ్చేసి దాన్ని చూసి ఇంకా చీడ పురుగులు ఎట్లా నివారించుకోవాలి, తెగుళ్ళు రోగాలు రాకుండా ఎట్లా ఇది చేసుకోవాలి అనే దాని మీద కూడా మీకు ఒక అవగాహన వచ్చిందని. అట్లా కాకుండా మీ నేలలకు దేనికి అనుకూలం ఉన్నదో మీరు 2-3 సంవత్సరాల తర్వాత పండించిన వాళ్ళకు రైతుల అనుభవం మీద తెలుస్తుంది. రైతుకు అనుభవం మించిన శాస్త్రవేత్త లేదు. అర్థమైనా? రైతే స్వయంగా దాన్ని అభివృద్ధి చేసుకొని ఇచ్చేయాలి తప్ప రైతు మించిన. మేమేందంటే కొంచెం శాస్త్రవేత్తల నుంచి ఏమైనా మెలకువలు ఏమైనా ఉన్నాయా,
లేకుంటే ఏమన్నా మీకు కొంచెము అధిగమించే నీకు కొన్ని సలహాలు సూచనలు ఇస్తాం, కానీ రైతుకు మించిన శాస్త్రవేత్త లేరు, మీరే నిష్ణార్థులు. ఇప్పుడు ఏంటంటే పంట అనుభవాన్ని బట్టి మీరే చెప్పవచ్చు. నేనేమన్నా అంటే పంట మార్పిడి ఖచ్చితంగా చేయండి. ఒక సీజన్ పోయినా సరే పంట మార్పిడి చేస్తే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న పురుగులు కానీ తెగుళ్ళు కానీ భూమిలో ఉంటుంది. మనం ఎంత ఇది చేసినా కానీ ఇప్పుడు తెగులు ఎట్లుంటుంది, ఒక చిన్న అది తీసి అద్దంలో వేసి చూస్తే కొన్ని లక్షల స్పోర్ట్స్ ఉంటుంది. అవి ఏమవుతుందంటే నువ్వు ఎంత ఇది చేసినా మళ్ళీ అందుకే అంటున్నాను, ఇదంతా మందు కొట్టేది మొత్తం ఏర్ల వరకు బాగా నానాలే, మళ్ళీ వారం తర్వాత మళ్ళీ స్ప్రే చేయాలి. అట్లా చేస్తేనే అది ఎప్పుడు మీరు పంట ఒకసారి గ్యాప్ ఇచ్చి కొంచెం ఇది చేస్తేనే టోటల్గా నివారి. ఇది ఏంటంటే సమగ్ర సస్యరక్షణ అంటారు. అంటే ఒకసారి ఏదో పంట వేసే కాదు, ప్రతిసారి కూడా మీరు ఏంటంటే కొంచెం అంతర పంటలు వేసుకోవాలి. ఇప్పుడు వరి కాకుండా కొంత పడవాడి ఉన్నది